లివ్ ఇన్ తప్పు కాదమ్మా. యూ వాంట్ టు స్టే విత్ సమ్‌వన్, యూ ఆర్ అబవ్ 18 లీగల్లీ యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు స్టే విత్ ద పర్సన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లీగల్‌గా మనకు ఆ రైట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హాస్ గివెన్ అస్ దట్ రైట్. కానీ ఆ రైట్‌ని ఎగ్జిక్యూట్ చేసే ముందు కాస్త విజ్ఞత పాటించాలి. తప్పు కాదు అనుకున్నప్పుడు యూ షుడ్ లెట్ అదర్స్ నో. యూ షుడ్ లెట్ యువర్ పేరెంట్స్ నో. నౌ వాట్ ఇఫ్ మీరే అన్నారు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఆ అమ్మాయిని చంపేశాడు ఒక పర్టిక్యులర్ పర్సన్. వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్? వేర్ విల్ యువర్ పేరెంట్స్ గో ఆస్కింగ్? ఎవరిని అడుగుతారు? మా అమ్మాయి ఎక్కడుందని అడుగుతారు, ఎవరితో ఉందని అడుగుతారు. పేరెంట్స్‌ని మనం బ్లాంక్‌లో పెట్టడం తప్పు కాదంటారా? సో లివ్ ఇన్ తప్పు అని నేను అనను. లివ్ ఇన్ ఏదైతే మనం లివ్ ఇన్ అనే ప్రాసెస్‌ని అడాప్ట్ చేసుకుంటున్నామో ప్రాపర్ ప్రాసెస్‌ని అడాప్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్ ఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇస్ నాట్ అ యూజ్ అండ్ త్రో గ్యాడ్జెట్. ఇవాళ నేను వాడుకున్నాను, నాకు నచ్చలేదు, పక్కన పెట్టేశాను ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకనంటే వెన్ టూ పీపుల్ స్టే టుగెదర్, it is not two human bodies which are staying together, but two hearts and two sets of emotions. Okay, when you stay with a person, అది పెళ్లి చేసుకొని కానీ పెళ్లి చేసుకోకుండా కానీ when you stay with a person, okay, for a long period of time, ఒక రిలేషన్షిప్ అన్నది డెవలప్ అవుతుంది, ఒక ఎమోషన్ అన్నది అటాచ్ అవుతుంది. అది పాజిటివ్ ఎమోషన్ అవ్వచ్చు, నెగటివ్ ఎమోషన్ అవ్వచ్చు. లైఫ్లో నుంచి మన ఆలోచనల నుంచి ఆ వ్యక్తిని మనం తీసేయలేము. ఇప్పుడు హస్బెండ్ ఉంటాడు, వైఫ్ ఉంటారు, కొట్టుకుంటారు, బాగా తిట్టుకుంటారు, బాగా కొట్టి ఉంటాడు, డివోర్స్ కూడా తీసుకొని ఉంటారు. కానీ దేర్ విల్ బి వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ వైఫ్ కానీ ఆ హస్బెండ్ కానీ ఆ పర్టికులర్ పర్సన్ని మర్చిపోలేరు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని. ఈ జీవితంలో అవ్వదు మర్చిపోవడం అన్నది. అయితే హ్యాపీగా గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే కోపంగా గుర్తుపెట్టుకుంటారు. దేర్ ఈజ్ అ మెమరీ, గుడ్ మెమరీ ఆర్ అ బ్యాడ్ మెమరీ, అ నెగటివ్ ఫీలింగ్ ఆర్ అ పాజిటివ్ ఫీలింగ్. ఒక ఎమోషన్ అయితే ఉంది. ఓకే, అట్లా మనం అనుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనిషికి 100% నచ్చాలని లేదమ్మా. నచ్చరు కూడా. 100% ఒక మనిషి నచ్చడం అన్నది అవ్వదు. 51-49 నచ్చితే చాలు. సో నాకు కొన్ని రోజులు నచ్చారు, సడన్గా నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు, నాకు నచ్చినట్టు చేయట్లేదు కాబట్టి నేను వదిలేసాను. హౌ మెనీ పీపుల్ విల్ యూ చేంజ్ లైక్ దాట్? జెన్యూనిటీ ఉండాలి మ్యామ్, లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్తాం, యూ వాంట్ బై అ డ్రెస్, ఆ డ్రెస్ ట్రై చేయనిస్తారు నిన్ను. యూ వాంట్ బై లిప్స్టిక్, ఆ లిప్స్టిక్ ట్రై చేయనిస్తారా నిన్ను? టెస్టర్ వేరేది ఉంది, అది వాడమంటారు, ఇది వాడకూడదు. అండ్ కొన్ని వాటిలలో నీకు ఆ టెస్టర్ కూడా ఉండదు. యూ హ్యావ్ టు బై ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ దాట్ ఆర్ నో. అంతే కదా. నేను టెస్ట్ చేసిన తర్వాత అంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు స్వీట్ షాప్, యూ వాంట్ టేస్ట్, నాకు శాంపుల్ కావాలి అని అడుగుతాం. చిన్న ముక్క తుంచి ఇస్తాడు. ఈ టేస్టే ఈ పక్క ముక్కకు కూడా ఉందా అన్నది ఏంటి గ్యారంటీ అంటే షాప్ వాడి దగ్గర సమాధానం ఉందా? లేదు కదా. మరి ఈ కలిసి ఉన్న 2 సంవత్సరాల్లో ఉన్న స్వీట్నెస్సే నెక్స్ట్ 40 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుందా అంటే గ్యారంటీ ఉందా? లేదు కదా. అది ఎక్కడ లేదు. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళకి లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న సో వాళ్ళకి లేదు. లివ్ ఇన్ లోను పెళ్లి చేసుకోవడంలోను రెండిట్లోనూ గ్యారంటీ లేనప్పుడు ఏ బండ్ అయితే ఏంటి తల పగల కొట్టుకోవడానికి అన్నట్టు లివ్ ఇన్ అండ్ మ్యారేజ్ ఇస్ బోత్ ద సేమ్. ఇట్ ఈస్ ఆన్ టు ద యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. ఓకే, లివ్ ఇన్ లో ఏంటి, ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నన్ను పెళ్లి చేసుకోవాలి ఫ్యూచర్లో అన్న ఒక థాట్లో ఉంటాం కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళని నచ్చినట్టు ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. లైక్ అ రిలేషన్షిప్ అవుట్ సైడ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బయట కలవడానికి లివిన్లో ఉండడానికి తేడా ఏంటి? బయట ఏమో కొన్ని గంటలు కలుస్తారు, లివిన్లో 24 hours ఉంటారు. సో కాస్త ఎక్కువగా తెలుసుకుంటాం అని అనుకుంటాం. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎదుటి వాళ్ళ గురించి ఒక హార్డ్ ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికే ప్రయత్నిస్తాం. ఎట్లా అంటే గెస్ట్స్ వస్తారు మన ఇంటికి, ఒక వారం రోజులు గెస్ట్లు ఉంటారంటే వాళ్ళ ముందు మనం ఎంత పాలిష్డ్గా వాళ్ళకి నచ్చిన కూరలు వాళ్ళకి నచ్చినట్టు ఉంటాం కదా. అదే ఆ గెస్ట్ సంవత్సరం ఉంటే ఉండలేకపోవచ్చు. సో లివ్ ఇన్ కిన్ను మ్యారేజ్కి ఈ దీంట్లో ఏం తేడా రాదు. దేర్ ఇస్ నో గ్యారంటీ. 2 సంవత్సరాలు హాయిగా ఉన్నారు కాబట్టి జీవితాంతం కలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు, హాయిగా ఉంటారన్న గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటో ఆ 2 years ఉన్నవాళ్ళు ఇంకొన్ని సంవత్సరాలు ఉండలేమా అన్న ఒక థాట్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు మ్యారేజ్ అయితే అన్నిట్లో ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకోండి, ఇన్నిట్లో అడ్జస్ట్మెంట్ ఎందుకు? అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అసలు ఎన్ని విషయాలలో నేను అడ్జస్ట్ అవుతున్నానో తెలుస్తుంది కదా.
అన్ని Accepted. విషయాలు తెలుస్తుంది. యాక్సెప్టెడ్. కానీ లైఫ్లో ప్రతిదీ టెస్ట్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని కంటే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఒక పిల్లల్ని పెంచడం అంటే ఏంటి, నేను ఒకసారి ఎవరినో తెచ్చుకొని పెంచుకొని చూసుకొని ఇది నేను చేయగలుగుతాను అంటే అప్పుడు నేను క్యారీ చేస్తాను అని. డూ వీ హ్యావ్ అ చాయిస్? వై డూ వాంట్ టు టేక్ అ చాయిస్ వెన్ యూ వాంట్ టు మ్యారీ సమ్వన్? అది పాజిటివ్గా ఓకే. నువ్వు చెప్పే 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దే ఆర్ లివింగ్ టుగెదర్, సో దెర్ ఇస్ నో ఎమోషనల్ బ్రీచ్. కానీ నాకు నచ్చలేదు, ఐఎమ్ బ్రేకింగ్ అప్. బ్రేకప్ ఇస్ అ బ్రేకప్. ఎమోషనల్ ట్రామా, ఫస్ట్ బ్రేకప్, సెకండ్ బ్రేకప్, థర్డ్ బ్రేకప్, దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ ట్రామాస్. ఓకే. సో లివ్ ఇన్ రిలేషన్షిప్కి పెళ్ళికి ఉన్న ఒకే ఒక్క తేడా నేను చెప్పిన బాధ్యత. లివ్ ఇన్లో మీరిద్దరు మాత్రమే ఉంటారు, మీ ఇద్దరికి కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యత అన్న బైండింగ్ ఏం లేదు. కానీ పెళ్ళి అలా కాదు. పెళ్ళి అయిన మరుక్షణం బాధ్యత, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యత, ఒకళ్ళ కుటుంబం పట్ల ఇంకొకళ్ళకి బాధ్యత. ఆ బాధ్యతలకి భయపడుతున్నారు టుడేస్ జనరేషన్, బికాజ్ టుడేస్ జనరేషన్ వాంట్స్ అ కేర్ ఫ్రీ లైఫ్. నాకు ఇవన్నీ వద్దు, ప్రెషర్స్ వద్దు, నాకు పెట్టుకొని ఈ తలనొప్పులు నాకు వద్దు, నాకు హస్బెండ్ అన్నవాడి తలనొప్పి కూడా నాకొద్దు, వైఫ్ అన్న తలనొప్పి కూడా నాకొద్దు, నేను ఇట్లా హ్యాపీగా ఉంటాను. స్కేర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీస్. నన్ను ఎవరు అడగకూడదు, నేను ఎవరిని అడగను, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో లివ్ ఇన్లో వచ్చే స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ అంటూ నాకేం కనిపించట్లేదు. ఓకే, ఇట్స్ ఓన్లీ దట్ యూ విల్ గెట్ అ లిటిల్ లిబరల్ లైఫ్, యూ గెట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెల్. కానీ దీనికి రిజల్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇద్దరు 2 people ఆర్ స్టేయింగ్ టుగెదర్, if they belong to 2 different genders, automatically if you get physically intimate, it's a biological process, you might have children. What about the children if you don't like him after that? What if he likes to stay with you but he doesn't like you having children? It's a biological process, and every time you cannot control it according to your whims and fancies. ఒక్కొక్కసారి it takes its own course. అనుకోకుండా the girl may conceive. నాకు నువ్వంటే చాలా ఇష్టం, లివిన్లో ఉంటాం, కానీ ఈ పిల్లోడి బాధ్యత నాకు వద్దు, నేను తీసుకోను అని అంటే దే షుడ్ బి కమిట్మెంట్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. యా, హీఈస్ కమిటెడ్ టువర్డ్స్ యూ బట్ నాట్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. Now if he says this, now you tell me, what will you tell? ఇప్పుడు ఆ ఉమెన్ ఓకే అనుకుంటే ఉంటుంది. Live in always includes physical intimacy. We can't say that we are living in but physically we are away from each other, is not possible. So they stay together, they get physically intimate, they share everything, their emotions, their needs, wants, desires, everything. Alantappudu child birth is a byproduct. It might happen accidentally. Okay, fine, you don't like each other, then you might get separated. What about the child? పిల్ల ఆర్ పిల్లోడి పరిస్థితి ఏంటి? అవును మ్యామ్, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఎట్లాంటి రైట్స్ ఉంటాయి మరి? లివ్ ఇన్ రీసెంట్గా గవర్నమెంట్ అందుకే ఇవన్నీ యాంటిసిపేట్ చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలకి మీకు లీగల్ చిల్డ్రన్కి ఎంత ద చిల్డ్రన్ ఆర్ 100% లీగల్. యూ మైట్ నాట్ హ్యావ్ వెడెడ్ ఈచ్ అదర్ లీగల్లీ, బట్ ద చిల్డ్రన్ ఆర్ 100% యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ లీగల్ హైయర్స్. ఓకే, సో లివిన్లోంచి మీకు ఇన్ కేస్ లివిన్లో మీకు పిల్లలు కనుక పుట్టి ఉంటే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పుట్టిన పిల్లలతో సమాన హక్కులు కలిగి ఉంటారు. ఓకే, అది పెంపకంలో అయినా పర్లేదు, ఆస్తి పంపకాల్లో అయినా, దేంట్లో అయినా సరే పెళ్ళి అయిన తర్వాత పుట్టిన పిల్లలకి ఎటువంటి హక్కులు ఉంటాయో, ఈవెన్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో హ్యావ్ ద సేమ్ లీగల్ రైట్స్. దే ఆర్ యువర్ లీగల్ హెయిర్స్. అందుకని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 of you స్టే టుగెదర్, ఇద్దరు ఉన్నారు, ఈ టైం పీరియడ్లో మేమిద్దరం కలిసి ఉన్నాము. సో ఒక చైల్డ్ కనుక ఈ టైం పీరియడ్లో కన్సీవ్ అయి ఉంటే 9 monthsలో పిల్లలు పుట్టాలి. 9 months 7 to 9 monthsలో పిల్లలు పుడతారు. 2 years తర్వాత పిల్లలు పుడితే నేను ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కన్సీవ్ అని చెప్పలేము కదా. సో యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ రిలేషన్షిప్ అని చెప్పేది అందుకే వాళ్ళు. సో దాట్ టుమారో ఇఫ్ యూ హ్యావ్ అ చైల్డ్, నీకు కనుక పిల్లలు పుడితే ఈ పిల్లలకి తండ్రి ఎవరు? పిల్లల ఆంబిగ్విటీలో ఉండకూడదు కదా. నేను ఇప్పుడు రిలేషన్షిప్లో లేను కాబట్టి నేను ఈ పిల్లల బాధ్యత తీసుకోను, నా పేరు ఈ పిల్లలకి షేర్ చెయ్యను అనే అధికారం ఎవరికీ లేదు, రైట్? అందుకని చెప్పి స్పెసిఫిక్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఈ లీగల్ రైట్స్ అనేవి వచ్చాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో
ఈవెన్ నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి వదిలేసినా కూడా వదిలేసేప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి కనుక కావాలనుకుంటే యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు హర్. భరణం కింద వైఫ్కి ఎట్లాగైతే డివోర్స్ ఇస్తే ఎట్లా మనం అమౌంట్స్ పే చేస్తామో యూ హ్యావ్ టు పే ద గర్ల్ ఆల్సో ద సేమ్ అన్న Nice. ఒక వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. ఇలాంటి ఒకటి ఉంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది ma'am. రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నాకు బాధ్యత అవసరం లేదు అనుకుని నేను అక్కడ పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, జస్ట్ నాకు ఒక వెరైటీ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఒక రిలేషన్షిప్ లివింగ్లో పెట్టుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది గట్టి సమాధానం. యా సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ నెవర్ హ్యాపెన్. కరెక్ట్. ఓకే, సో మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్, బట్ దెన్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్ దాని పాజిటివ్ ఏంటి, దాని నెగిటివ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సమగ్రంగా తెలుసుకుని బోత్ ద పార్టీస్ షుడ్ ఎంటర్ ఇన్ టు అ రిలేషన్షిప్ వెన్ ఇట్ ఈస్ అ లివ్ ఇన్. దెన్ మీరు అన్నట్టు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. లేకపోతే ఏదో నాకు లివ్ ఇన్ ఉండొచ్చు కాబట్టి గవర్నమెంట్ ఆబ్జెక్ట్ చేయట్లేదు కాబట్టి వీఆర్ ఆల్ ఐఎమ్ 19 యు ఆర్ 20 చలో విల్ లివ్ ఇన్, అటువంటి తొందరపాటు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడూ వర్కౌట్ అవ్వమ్మా. Yeah. అందుకనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ ఐ ఫీల్ దట్ ఆల్ ద స్టేట్స్ షుడ్ యాక్చువల్లీ స్టార్ట్ దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అప్పుడే ఒక అకౌంటబిలిటీ వస్తుంది, ఒక బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ థింగ్స్ లైక్ దిస్. లేకపోతే నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఒక 7 సంవత్సరాలు ఉన్నాను, ఇంక నాకు నచ్చట్లేదు వదిలేశాను, మళ్ళీ ఇంకొక అమ్మాయి నచ్చింది, ఇంకొక 2-3 years ఇది ఒక ప్రాసెస్ అయిపోతుంది. అదొక విచ్చలవిడితనం అయిపోతుంది. పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని రోజులు మేము కలిసి ఉంటాము అనుకున్న ప్రాసెస్గా కాకుండా జస్ట్ నేను అట్లా 2 ఏళ్ళకి ఒకసారి ఒక లైఫ్ పార్ట్నర్ని మార్చుకోవాలనుకునే ప్రాసెస్ ఇది అన్న థాట్ మనుషులకు రాకుండా ఉండాలంటే these strict rules also have to be followed అని నా ఒపీనియన్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండడమా ఉండకపోవడమా అన్నది ఆలోచించుకునే ముందు ఇప్పుడు ఉన్న యువత ఫస్ట్ మాకు హక్కులు మాత్రమే కావాలి, బాధ్యతలు వద్దు, మేము రెస్పాన్సిబిలిటీస్కి రెడీగా లేము, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద ఫస్ట్ రీచెక్ చేసుకోవాలి. దే హ్యావ్ టు get them prepared for being responsible and also accountable, whether it is a live-in relationship or a marriage. Appudu automatically most live-in relationships will become marriages at the end of the day. Okay, so that is what I suggest to the youth. Do not think this as a process of avoiding marriage and having multiple partners. Okay, ఎవరు అడిగినా యాజ్ అ సైకాలజిస్ట్ ఐ విల్ టెల్ ద సేమ్. అండ్ ఆల్సో యాజ్ అ విమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్ ఐ సజెస్ట్ విమెన్ ఏంటి అంటే అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లోకి తొందరగా పడకూడదు. జస్ట్ నాకు ఒక అబ్బాయి నచ్చాడు, మేమిద్దరం ఒక 6 months నుంచి నాకు అబ్బాయి తెలుసు, ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోకుండా మేమిద్దరం కలిసి ఉంటాము, లేదా మా పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు, నేను హైదరాబాద్లో జాబ్కి వచ్చాను, ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మచిలీపట్నంలో ఉంటారు, మేమిద్దరం హైదరాబాద్లో ఉంటే ఇక్కడ మేమేం చేసినా ఎవరికి హాస్టల్లో ఉంటున్నానని చెప్పి ఇక్కడ మాత్రం ఈ అబ్బాయితో కలిసి ఉంటాను లేదా ఈ అమ్మాయితో కలిసి ఉంటాను, మేమిద్దరం ఇక్కడ జాబ్ చేసి ఆ 2 ఏళ్ల టైం పీరియడ్కి ఫుల్ ఎంజాయ్ చేసుకొని పెళ్లి చేసుకునే టైం వచ్చేసరికి మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి వెళ్ళిపోతాము. అటువంటి థాట్ ప్రాసెస్ అవాయిడ్ చేసి ఒక ప్రాపర్ దే షుడ్ యూజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఏంటంటే ఓయో రూమ్స్కి ఖర్చు దండగా కాబట్టి మేము ఇద్దరం కలిసి ఇక్కడే ఉంటాము అని చెప్పి అనుకోవడానికి అయితే అసలు దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ఫర్ ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్. This is for matured people. Okay.